ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంచి లోన్ ప్రొడక్ట్, చాలా తక్కువ మంది తెలిసినటువంటి ప్రొడక్టు ఎస్బీఐ రియాల్టీ అనే ఒక లోన్ గురించి తెలుసుకుందామండి. చాలామందికి హౌసింగ్ లోన్ అనగానే గుర్తొచ్చే విషయం, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవడం, దానికోసం లోను, లేదు అండర్ కన్స్ట్రక్షన్ లోన్ ఫ్లాట్ కొనుక్కోవడం, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ కొనుక్కోవడం, అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌసెస్ కొనుక్కోవడం, లేదు ఓన్ ల్యాండ్ ఉంటే దాంట్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి లోన్ తీసుకోవడం. ఇవన్నీ కాకుండా వేరే వేరియంట్ ఒకటి ఉందండి. అంటే స్థలం కొనుక్కోవడానికి, స్థలం కొనుక్కున్న తరువాత మీకు కాస్త టైం ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి, ఈ రెండింటికి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇస్తుందండి. దీంట్లో మొదట స్థలం కొనుక్కోవడానికి ఇచ్చేటటువంటి లోనే ఎస్బీఐ రియాల్టీ. దీన్ని ఎస్బీఐ రియాల్టీ అని చెప్పి పిలుస్తారు. దీని గురించి మనం మొదటి నుంచి చివరి వరకు అన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అయితే దీంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఈ లోన్ ఏంటి, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ లోన్ మినిమం ఎంత ఇస్తారు? మీ ఎలిజిబిలిటీని బట్టి 5 లక్షల నుంచి 15 కోట్ల వరకు ఇస్తారండి. ఇప్పుడు నేను చెప్పే అమౌంట్ కేవలం స్థలం కొనుక్కోవడానికి మీ ఎలిజిబిలిటీని బట్టి మినిమం 5 లక్షల నుంచి మ్యాక్సిమం 15 కోట్ల వరకు లోన్ వస్తుందండి. లోన్ టెన్యూర్ ఎంతకాలంలో తిరిగి ఈ లోన్ని మీరు పే చేయాలి? లోన్ టెన్యూరు 10 సంవత్సరాలు ఇస్తారండి. అలాగే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళు ఈ లోన్ తీసుకోవడానికి అర్హులు. లోన్ రీపేమెంట్ అంటే ఈఎంఐ రీపేమెంట్ అనేది నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈ లోన్లో ఎటువంటి మారటోరియము ఉండదు. అయితే సరే, మీరు స్థలం కోసం లోన్కి వచ్చారు, మీరు స్థలం ఆల్రెడీ చూసుకున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని డాక్యుమెంట్స్ చూసుకుంది, ఇతరత్ర లీగల్ వాల్యుయేషన్ అన్నీ జరిగాయి, మీరు స్థలం కొనుక్కున్నారు, మీకు లోన్ వచ్చింది. ఈ లోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2, మీరు దాంట్లో ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవడం కోసమే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది. అందుకే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లోన్ ఇవ్వడానికి కారణం కమర్షియల్ పర్పస్ కాదండి ఇచ్చింది, మీరు ఇల్లు కట్టుకుంటారని చెప్పి లోన్ ఇచ్చారు. ఆ స్థలంలో మీకు ఇల్లు కట్టుకోవడం పూర్తి చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇచ్చిన గడువు 5 సంవత్సరాలు. అంటే స్థలం కొనుక్కోవడానికి ఏదైతే లోన్ డిస్బర్స్ అయ్యిందో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల లోపు మీరు ఇల్లు కట్టుకోవడం పూర్తి చేసి కంప్లీషన్ సర్టిఫికెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ 1 by 1 చెప్పుకుంటూ వెళదాం. అంతకంటే ముందు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ల్యాండ్ కొనుక్కోవడానికి తీసుకునే ఎస్బీఐ రియాల్టీ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే, నార్మల్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు కండిషన్ నెంబర్ 1, 5 సంవత్సరాల లోపు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం రూలు. ఒకవేళ 5 సంవత్సరాల లోపు ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? 5 సంవత్సరాల లోపు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకపోతే మీ లోన్ డిస్బర్స్ అయినటువంటి డే 1 నుంచి, ఈ ల్యాండ్ కొనుక్కోవడానికి లోన్ డిస్బర్స్ అయిన డే 1 నుంచి ఎప్పటి వరకు అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు కూడా కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఉదాహరణకి ఈ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అయితే, కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అయితే, మీకు ఆ డిఫరెన్స్ ఏదైతే 7% ఉందో అది డే 1 నుంచి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఛార్జ్ అవుతుంది. వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక రూల్స్ మారుతాయి, అది చెప్తాను నేను మీకు. ఇది అర్థమైంది కదండి. 5 సంవత్సరాలు 1 నెలకి మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసినా సరే ఇదే రూల్ వర్తిస్తుంది. వన్స్ ఛార్జ్ అయిన ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎక్కడ వెనక్కి ఇవ్వడం జరగదు. సో 5 సంవత్సరాల లోపు మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి అనేటప్పుడు మళ్ళీ 2 క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఒకటి, ఎస్బీఐలో ఎటువంటి లోను తీసుకోకుండానే మీ ఓన్ ఫండ్స్తోనే ఆ స్థలంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడం. లేదు 2, ఎస్బీఐలో మళ్ళీ లోన్ తీసుకుని, హౌసింగ్ లోన్ ప్రత్యేకించి తీసుకుని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడం. ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే మీ ఓన్ ఫండ్స్తో మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా లోన్ తీసుకోవాలని ఎటువంటి రూల్ లేదు. అయితే ఇక్కడ తేడా ఎక్కడొస్తుందంటే,
మీ ఓన్ ఫండ్స్తో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు లోన్ టర్మ్ అనేది అంతే ఉంటుంది, అంటే 10 సంవత్సరాలే ఉంటుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం తగ్గుతుంది. అంటే నేను ముందుగా చెప్పినట్టు నార్మల్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుందని చెప్పాను కదండి, ఆ డిఫరెన్స్ తగ్గిస్తారు. వన్స్ ఇల్లు అయితే మీరు కట్టుకున్నారు కాబట్టి నార్మల్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మారుస్తారు. టర్మ్ మాత్రం 10 సంవత్సరాలే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేస్ 2. హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లోన్ కోసం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? లోన్ కోసం వచ్చినప్పుడు మీకు ఎంత ఎలిజిబిలిటీ అయితే ఉందో ఆ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ముందు స్థలం కొనుక్కోవడానికి ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ మీ కన్స్ట్రక్షన్ ఫేజెస్లో అవుతూ ఉంటే దాని విధంగా కొద్దిగా రిలీజ్ చేస్తూ వస్తారు. అయితే ఇక్కడ టర్మ్ ఏమవుతుంది, నేను ముందు నొక్కి చెప్పడానికి అదే అండి కారణం. ఇక్కడ టర్మ్ ఏమవుతుందంటే ఈ కేసులో నార్మల్ ఎస్బీఐలో ఎవరన్నా హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు 75 సంవత్సరాలు మ్యాక్సిమం ఒక మనిషికి వచ్చే వరకు హౌసింగ్ లోన్ రీపే చేయొచ్చు. అలాగే మ్యాక్సిమం హౌసింగ్ లోన్ టెన్యూర్ 30 years. ఈ 2 కండిషన్స్ కూడా మీకు కూడా వర్తిస్తాయి. దానికి అనుగుణంగా మీరు మ్యాక్సిమం ఎంత టర్మ్ అయితే తీసుకోవచ్చు అంత టర్ము తీసుకోవచ్చు. ఈ కేసులో మీరు ఎస్బీఐ దగ్గర హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు కాబట్టి. అలా కాకుండా మీ ఓన్ ఫండ్స్తో చేసినట్లయితే అవకాశం ఉండదు. మీరు ఎస్బీఐ దగ్గర హౌసింగ్ లోన్ తీసుకోకపోయినా 5 సంవత్సరాల లోపు కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే రూల్ మాత్రం కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. నేను ఎస్బీఐ దగ్గర హౌసింగ్ లోన్ తీసుకుంటున్నాను కదా 6th yearలో, సో ఫస్ట్ 5 yearsకి నాకు కూడా ఛార్జ్ అవుతుందండి, ఖచ్చితంగా ఛార్జ్ అవుతుందండి. ఆ రూల్లో ఎటువంటి మార్పు లేదు. మీకు బాగా అర్థం అవడం కోసం ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మీరు మీ ఫ్రెండు ఇద్దరు ఎస్బీఐ రియాలిటీలో స్థలాలు కొనుక్కున్నారు. ఉదాహరణకి 8%తో లోన్ అకౌంట్ మీ ఇద్దరికి ఓపెన్ అయింది. ఆ రోజు నాటికి నార్మల్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉంది, అలాగే కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారో తీసుకోలేదో ఏదేమైనా 5 సంవత్సరాల లోపు అయితే కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీకేమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% కాకుండా ఏ రోజు అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారో ఆ రోజు నుంచి 7%తో మీ లోన్ అకౌంట్ రన్ అవుతుంది. మీ ఫ్రెండ్ 5 సంవత్సరాలు దాటిపోయింది, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదు. సో మనం ముందు చెప్పుకున్నట్టు డే 1 నుంచి ఆయనకి కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. ఈ లోపు ఆయన లోన్ తీసుకున్నారో లేకపోతే ఓన్ ఫండ్స్తోనో 6th years ఎండింగ్కి, అంటే 6 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ఆయన కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఆయన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి నార్మల్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఆయన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% నుంచి కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%కి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ ఆయన కూడా హౌస్ అనేది కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి 6th year ఎండింగ్కి ఆయనది కూడా 7% అనేది వచ్చేస్తుంది నార్మల్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీతో పాటు. ఇంకా టెన్యూర్ అనేది ఎస్బీఐ దగ్గర లోన్ తీసుకుంటే పెరుగుతుంది, నార్మల్లీ మీరు మార్చుకోవచ్చు. లేదు అనుకుంటే 10 years, ఇదైతే కామన్. నెక్స్ట్ మీరు ఈ ప్రాపర్టీని అమ్మేద్దాం అనుకుంటున్నారు. అది 5 సంవత్సరాల లోపైనా 5 సంవత్సరాల తర్వాత అయినా, దాంట్లో ఇల్లు కట్టలేదు సరే, కారణం ఏదైనా కానివ్వండి, ఈ ప్రాపర్టీని అమ్మేద్దాము అనుకున్నప్పుడు 5 సంవత్సరాల తర్వాత అయితే ఎలాగూ కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది. 5 సంవత్సరాల లోపైనా సరే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన ప్రాపర్టీ ఇల్లు కట్టుకోకుండా మీరు అమ్ముకుంటున్నారు కాబట్టి ఏ రోజు వరకు అయితే ఆ లోన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారో డే 1 నుంచి ఆ రోజు వరకు కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసిన తర్వాత మాత్రమే ఆ లోన్ అకౌంట్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ ఎస్బీఐ రియాలిటీ లోన్ అనేది ఓన్లీ ఫర్ శాలరీడ్ కస్టమర్స్కి మాత్రమేనండి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే శాలరీ అకౌంట్ ఉండాలని ఏమీ లేదు. అదర్ బ్యాంక్స్లో శాలరీ అకౌంట్ ఉన్నా సరే ఈ లోన్కి ఎలిజిబులే. ప్రస్తుతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ అమౌంట్ని బట్టి 7.70 నుంచి మ్యాక్సిమం 7.90 వరకు ఉందండి. అయితే చాలా ఫ్రీక్వెంట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. ఆ విషయం గురించి మీరు ఒకసారి బ్యాంక్ బ్రాంచ్లో కనుక్కుంటే బెస్ట్. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకున్న సోర్సెస్ ద్వారా నేను గ్యాదర్ చేసుకుని ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోదలిచినా దయచేసి మీ దగ్గరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ని సంప్రదించండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. నేను వీలైనన్ని ఎక్కువ వివరాలు ఇవ్వడానికే ట్రై చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.
థ్యాంక్ యూ.